శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణ రాజకీయాల్లో పోక్సో కేసు ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. భగీరథ్ తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది పేరు కరుణాసాగర్, హైకోర్టు అడ్వకేట్ గా ఉన్నారు. అలాగే భగీరథ్ ను పోలీసులకు అప్పగించింది కూడా కరుణాసాగర్ గారే. బండి భగీరథ్ నిర్దోషి అంటూ కూడా చెప్తున్నారు కరుణాసాగర్. అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. భగీరథ్ ను బయటకు తీసుకొస్తా అని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కరుణాసాగర్ గారు. ఎస్, హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. కరుణాసాగర్ గారు నమస్తే. నమస్తే. ఎస్, బండి భగీరథ్ కేసు అంటే ఉచ్చు బిగుసుకుపోయింది భగీరథ్ చుట్టూ అనేటువంటి మాట. కానీ బండి సంజయ్ చెప్పినటువంటి మాట మా లాయర్లు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, బెయిల్ వస్తుంది, బయటకు వచ్చేస్తాడు, నా బిడ్డ నిర్దోషి అని చెప్పినటువంటి పరిస్థితి. అసలు పోక్సో కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇమ్మీడియట్ గా బయటకు వచ్చిన సందర్భాలు కూడా లేవనే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? ఈ కేసుకు సంబంధించి ఎలాంటి హోప్స్ ఉన్నాయి? చూడండి, ఈ కేసు ఏం స్పెషల్ కేసు కాదు. ఈ కేసు ఏం చంద్రమండలం నుంచి వచ్చిన కేసు కాదు. జనరల్ గా అన్ని పోక్సో కేసులు ఎట్లుంటాయో ఈ కేసు కూడా అంతే. కేవలం అక్యూజ్డ్ యొక్క తండ్రికి ఒక పొలిటికల్ పార్టీ లీడర్ అని, ఆయన ఒక మినిస్టర్ అని చెప్పి దీనికి ఇక్కడ లేని అటెన్షన్ అంతా ఇచ్చి 24 hours మీడియాలో స్క్రోలింగ్ నడిపి 24 hours మీడియాలో ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ నడిపేసరికి అదొక ఇంపార్టెంట్ కేసు అన్నది. ఎవ్రీ డే ఇట్లాంటి కొన్ని వందల కేసులు. కేవలం అక్యూజ్డ్ యొక్క ఫాదర్ యొక్క పొలిటికల్ అప్రిసియేషన్ ని తీసుకొని వచ్చి దీనికి ఇంపార్టెన్స్ ఆపాదించారు. ఓకే, జనరల్ గా ఎనీ పోక్సో కేసులో ఏ రకంగానైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో దీంట్లో కూడా అదే రకమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జనరల్ గా అన్ని పోక్సో కేసులో ఏ రకంగానైతే పోక్సో కేసు డెసిగ్నేటెడ్ కోర్టులు ఉంటాయో అక్కడనే ట్రయల్ జరుగుతుంది. పోక్సో డెసిగ్నేటెడ్ జడ్జి దీన్ని ట్రయల్ చేస్తాడు. పోక్సో డెసిగ్నేటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీన్ని అసిస్ట్ చేస్తాడు విక్టిమ్ తరఫు నుండి. అలాగే జనరల్ గా జరిగేటువంటి ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. ఆ నమ్మకం ఏంటిదంటే మా దగ్గర ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి అలిగేషన్స్, మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో దట్ క్లియర్లీ షోస్ దట్ వీ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దీస్ అలిగేషన్స్ అన్న విషయాన్ని నమ్మాం పూర్తిగా. కాబట్టి సీనియర్ న్యాయవాదుల యొక్క సూచన మేరకే మేము యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉండగా మేము పోలీస్ స్టేషన్ కి హాజరు కాలేమన్న విషయాన్ని కూడా మా పోలీస్ వాళ్ళకు రిప్లై లెటర్ వల్ల చెప్పడం జరిగింది. రిప్లై లెటర్ నోటీస్ తీసుకున్నటువంటి పోలీస్ వారు దాన్ని అక్నాలెడ్జ్ కూడా చేశారు. కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ యొక్క వాదనలు రాత్రి 11:40 జరిగిన తర్వాత మా తరఫు నుండి సీనియర్ న్యాయవాది గారు ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్, సైటేషన్స్, ఎవిడెన్సెస్, విక్టిమ్ సైడ్ నుంచి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి సీనియర్ న్యాయవాది చెప్పినటువంటి ఎవిడెన్సెస్, జడ్జిమెంట్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చినటువంటి ఆధారాల మేరకు ఇది చాలా హ్యూజ్ వాల్యూమ్ లో ఉంది. కాబట్టి దీన్ని చదివి ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడం హ్యూమన్లీ ఇంపాసిబుల్. కాబట్టి దీన్ని ఆర్డర్ వచ్చే వెకేషన్ బెంచ్ అంటే 25th మే రోజు దీని ఆర్డర్ మేము ప్రొనౌన్స్ చేస్తామని జడ్జి గారు చెప్పారు. ఆ మాటను తీసుకొని సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బండి భగీరథ్ కు బెయిల్ నిరాకరణ అని ప్రచారం చేయడం, ఆ తర్వాత జడ్జి ఎవరైతే దాంట్లో హియరింగ్ చేస్తున్నారో వాళ్ళ ఫ్యామిలీని టార్నిష్ చేయడము, విలిఫై చేయడము, ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం ఎందుకు? అందరు అక్యూజుడ్ లాగే ఈయన కూడా ఒక అక్యూజుడే. కానీ ఈయన స్పెషల్ ఎందుకు ఏంటంటే ఇలా ఫాదర్ కున్న పొలిటికల్ అప్రిసియేషన్ అట్లా ఉండదు కదా. ఎవరైనా అక్యూజ్డ్ ని అక్యూజ్డ్ గా చూడాలి. ఆయన పర్సనల్ కెపాసిటీలో ఆఫెన్స్ చేస్తాడు. అంటే పోలీసులు ఆమెని మైనర్ అని తేల్చారు. ఒక నిమిషం సాగర్ గారు, పోలీసులు ఆమెను మైనర్ అని తేల్చారు కాబట్టి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయనేటువంటి మాట ఆ కోణంలో చూడకూడదంటారా? అసలు చూడండి, మైనర్ కాబట్టే పాక్సో అయింది, లేకపోతే పాక్సో కాకపోయేది కదా. అవును, పాక్సో సెక్షన్స్ మైనర్ అని పోలీసు వాళ్ళు నమ్మారు కాబట్టి పాక్సో పెట్టారు, లేకపోతే రెగ్యులర్ బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టేవారు. అవును, అన్ని పాక్సో కేసులు మైనర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, మైనరే ఉంటుంది కాబట్టి పాక్సో. అదే అంటున్నా నేను, మైనర్ అని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఫాదర్స్ అప్రిసియేషన్ అంతే. అంటే ఒకవేళ నిర్ధారణ అయితే
ఏంటి పరిస్థితి దీనికి సంబంధించి? అంటే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నిర్ధారణ అన్ని- కాదు, మా సాక్ష్యాధారాలు మేము పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా సమర్పిస్తాము, కోర్టులో కూడా సమర్పిస్తాము. ఉమ్, ఆ సాక్ష్యాధారాలను మేము డెఫినెట్ గా సాక్ష్యాల ద్వారా ఆ అఫెన్సెస్ ని మేము అక్విట్ అవుతాం, డెఫినెట్ గా మేము నిర్దోషిగా బయటకు వస్తాం. కన్విక్షన్ అయితే ఏముంటదా అనేది నేను చెప్పలేము. ఇప్పుడు అది హైపోథెటికల్ క్వశ్చన్ అవుతుంది. ఉమ్, ఆ సెక్షన్స్ ప్రకారం 20 ఏళ్ళ జైలు శిక్ష వరకు ఉన్నదంటే యాక్ట్ చెప్తాను. ఓకే. అంటే A1, A2, A3, A4 కొంచెం ఆ డీటెయిల్స్ మీరు చెప్పండి. ఏమనేటు ఏకరీఫర్ ఎక్కడ లేరు. ఉమ్, అదే ఇదంతా కొంచెం ఊహాజనితమైనటువంటి విషయాలు. అంటే మీడియాలో కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఈ కేసుని మ్యానిపులేట్ కేసుని చేసినటువంటి వారి డీటెయిల్స్ కూడా మేము కేసులో చేర్చాం. అది ఇది రకరకాలైనటువంటి అదే టీఆర్పీ రేట్స్ కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియా, వ్యూస్ లైక్స్ కోసము సోషల్ మీడియా, ఓకే. వీళ్ళందరూ కేవలం A1, A2, A3, A4 ఉందని పోలీస్ వాళ్ళు చెప్పారు కదా. ఎవరు చెప్తారు రమ్మానండి కేసులో ఎంతమంది ఉన్నారు అనేది. ఉమ్, నిన్న బండి సంజయ్ గారి బండి సాయి భగీరథ్ ని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో కేవలం బండి సాయి భగీరథ్ పేరే ఉంది. అవును ఒకవేళ నిజంగా మిగతా A2, A3, A4 ఉన్నారంటే వాళ్ళ పేరు రాసేవారు కదా, అవును. వాళ్ళ పాత్ర గురించి రాసేవారు కదా. ఒక 9 పేజీల ఆర్సీడీలో ఉమ్, కనీసం వేరే వాళ్ళ పాత్ర కూడా రాయలేదు. కేవలం స్టేట్మెంట్స్ లో వచ్చినంత మాత్రాన యాక్ట్ వాళ్ళు చేసినటువంటి యాక్ట్ వెదర్ ఇట్ అట్రాక్ట్ ద అఫెన్స్ అండర్ పాక్సో యాక్ట్ అనేది లేదా చూసి తర్వాత పెడతారు. ఈ కేసులో వెరీ ఎర్లీ స్టేజ్ అన్నమాట Yes. దీని మీద కామెంట్ చేయడానికి. అంటే ఈ కేసుకు సంబంధించి రకరకాల ఇష్యూస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ట్రూ ఆర్ ఫాల్స్ పక్కన పెడితే, సో విక్టిమ్ ఫ్యామిలీతో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అనేటువంటి రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. యాజ్ ఎ అడ్వకేట్ కొన్ని కేసుల్లో అది పాసిబుల్ అవుతుందేమో, కానీ ఈ కేసులో ఎంత నెగోషియేషన్స్ ఉన్నప్పటికీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందనే మాట చెప్తారు. దీన్ని ఎలా చూడాలంటారు ఈ కేసుకు సంబంధించి? చూడండి, విక్టిమ్ ఫ్యామిలీ తోటి నెగోషియేషన్ చేస్తున్నది ఒక ఆరోపణ. ఉమ్, ఎట్లా అయితే సెక్షువల్ అఫెన్స్ చేశారు, ఆ అమ్మాయిని సెక్షువల్ గా అబ్యూజ్ చేసే ప్రయత్నం చేశారనేది ఎంతవరకు ఆరోపణ లాంటిదో, ఉమ్, విక్టిమ్ యొక్క ఫ్యామిలీ తోటి నెగోషియేషన్ చేశారనేది కూడా ఒక ఆరోపణ. అది కూడా ప్రూవ్ కావాల్సిందే కోర్టులో. ఉమ్, ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి, నిజానిజాలు తేల్చాలి, కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, కోర్టులో ప్రూవ్ అవ్వాలి. అన్లెస్ ప్రూవెన్ నో బడీ ఈస్ గిల్టీ. ఉమ్, జస్ట్ ఊహాగానాలతోటి సోషల్ మీడియాలో ట్రయల్స్ చేసి మీడియా హౌజెస్ లో డిబేట్లలో ట్రయల్ చేసేసి కన్విక్షన్ ఇచ్చేసే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు. ఉమ్, పోక్సో యాక్ట్ ఒక స్పెసిఫిక్ యాక్ట్, అదొక మైనర్ అమ్మాయిలకు ప్రొటెక్షన్ ఇచ్చే యాక్ట్. దాంట్లో వాళ్ళ యొక్క ఐడెంటిటీని కూడా రివీల్ చేయొద్దని చెప్పి పోక్సో యాక్ట్ క్లియర్ గా చెప్తున్నాం. కానీ కొంతమంది అత్యుత్సాహంతో ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి ఈ యొక్క కేసు అవుట్కమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అమ్మాయి ఫోటోలను వాటిని ఇమీడియట్ గా ఇష్టం వచ్చినట్టు పెట్టడము, అమ్మాయి వాళ్ళ తల్లి రాసిందని చెప్పి ప్రెస్ రిలీజ్ రిలీజ్ చేయడము. ఉమ్. అది అమ్మాయి తల్లి రాసిన ప్రెస్ రిలీజ్ అని ఎవరు చెప్పాలి? అంటే ఇంకొక మీరు అన్నారు కాబట్టి అమ్మాయి తల్లి చెప్పాలి. మీరు అన్నారు కాబట్టి ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. సో నిన్న అసలు లొంగిపోయింది భగీరథేనా? మంకీ క్యాప్ పెట్టుకున్నాడు, సో దాంట్లో నార్మల్ క్యాప్, అంత మాస్క్ పెట్టుకున్నాడు. అసలు భగీరథలాగా ఎక్కడా కనపడలేదని కూడా సోషల్ మీడియాలో ఇంకో రకమైనటువంటి చర్చ కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. యాజ్ యూజువల్ మీరు అన్నట్టు ఇందాక నార్మల్ పోక్సో అంటే నార్మల్ పర్సన్ ఏంటి, కేసు ఈజ్ సీరియస్, నార్మల్ పర్సన్ అయి ఉంటే ఈ స్థాయి అనుమానాలు కూడా వచ్చేవి కాదు అనేటువంటి ఎందుకు అలా రివీల్ చేయలేదు అనేది ఒకటి. యాజ్ అడ్వకేట్ ఏం చెప్తారు? చూడండి, సోషల్ మీడియాలో నిన్న సరెండర్ అయింది బండి భగీరథనా కాదా అనేది మమ్మల్ని అడగద్దండి. నేను బండి సాయి భగీరథనే సరెండర్ చేశాను. మరి పోలీస్ వాళ్ళు లోపల మార్చారేమో పోలీస్ వాళ్ళని అడగండి, మాకేం సంబంధం. మేము సమర్పించినప్పుడు బండి సాయి భగీరథనే సమర్పించాము. బండి సాయి భగీరథని సరెండర్ చేసేటప్పుడు బండి సాయి భగీరథ్ ఆధార్ కార్డు ఇచ్చాము. పోలీస్ వాళ్ళు ఆధార్ కార్డు తోటి బండి సాయి భగీరథ్ పేరు కన్ఫర్మ్ చేసుకున్నారు, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు, తండ్రి పేరు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఆధార్ కార్డ్ అడ్రస్ కన్ఫర్మ్ చేసుకున్నారు. లీగల్ రిమాండ్ చేశారు. రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరు రాశారు, తండ్రి పేరు రాశారు, ఆయన ఆక్యుపేషన్, ఏజ్, రెసిడెంట్ ఆఫ్ రాశారు, నేటివ్ ఆఫ్ రాశారు. ఇన్ని రాసినాక ఆయన ఫోటోగ్రాఫ్ తీసుకున్నారు, దాని ఫోటోగ్రాఫ్ ని అటాచ్ చేశారు. ఇంత చేసినాక ఎవరో వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి సోషల్ మీడియాలో అరే ఇన్ని రోజులు సరెండర్ కాలేవాటి బదనాం చేసినాం, సరెండర్ అయిన తర్వాత ఇట్లా బదనాం చేద్దామని చెప్పి కొంతమంది చేసే ప్రయత్నాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియాను మరియు కొంతమంది బాధ్యత కలిగినటువంటి ఇంటర్మీడియట్స్ లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ డోంట్ గెట్ క్యారీడ్ అవే.
ఎస్ అంటే ఇది కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి జడ్జిని కూడా మ్యానిపులేట్ Accused యొక్క చేయాలని తండ్రి- చూశారు. Yes, yes, accused యొక్క సాగర్ గారు, తండ్రి ఒక్క పొలిటికల్ నిమిషం. అఫిలియేషన్ Let me come. అక్యూజ్ తండ్రి ఒక తండ్రికి ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి పొజిషన్ ని బద్నాం చేయడానికి డిఫేమ్ చేయడానికి డిమీన్ చేయడానికి చేస్తున్నటువంటి మాటలు. అంటే ఎందుకు పోలీస్ వాళ్ళని స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. అంటే లీగల్ ఇష్యూస్ లో బండి సాయి భగీరథ Yes, గారు yes, yes, మమ్మల్ని ఒక్క అడుగుతున్నారు. నిమిషం. Yes, లీగల్ ఇష్యూస్ లో కోర్టు కోర్టు బండి విషయంలో- సాయి భగీరథని నమ్మే సాగర్ కదా గారు, చేసింది. సాగర్ గారు లెట్ మీ కంప్లీట్. కోర్టు విషయంలో పర్టికులర్ గా జడ్జెస్ విషయంలో కూడా ఎందుకు సోషల్ మీడియాలో ఆ స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయనే మాట జడ్జి కూడా ఒకంత ఈ విచారణ సందర్భంగా ఆమె కూడా జడ్జి మాధవి ఐ థింక్ సో ఆమె కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసి ఇలాంటి మ్యానిపులేషన్స్ నేను ఎప్పుడూ చూడలేదు అనేటువంటి మాట కూడా చెప్పారు అని అంటే ఎందుకు న్యాయ వ్యవస్థలో పర్టికులర్ గా ఎలాంటి అది ఎలిగేషన్స్ అంటారా పుకార్లు అంటారా లేకపోతే సో అండ్ సో ఒక వర్గం పనిగట్టుకొని ఇలా ప్రచారం చేస్తోందని అలా ఎందుకు వస్తున్నాయి పదే పదే బాధపడాల్సినటువంటి విషయం ఇది. చూడండి ఏమైందంటే ఈ సొసైటీలో ఏమైందంటే టూ మచ్ డెమోక్రసీ అయిపోయింది అక్కడ. అంతమందికి వాక్ స్వేచ్ఛ ఉంది అని అంటే వాక్ స్వేచ్ఛ అన్లిమిటెడ్ అయిపోయింది. నాకు నేను ఏమన్నా మాట్లాడచ్చు అన్న టూ మచ్ డెమోక్రసీకి వెళ్ళిపోయారు. ఏని వాక్ స్వాతంత్రం ఏదైతే ఇచ్చిందో నీకు ఆర్టికల్ 19 అది లిమిట్స్ కూడా అయిపోయింది. ఓకే నీకు వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి హైకోర్టు జడ్జి కేసులు వింటున్నటువంటి హైకోర్టు జడ్జి మీద ఆరోపణలు చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మీద ఆరోపణ చేసే ప్రయత్నం చేయడం అనేది భయం లేక, జ్యుడిషియరీ జస్టిస్ సిస్టమ్ అంటే భయం లేక ఒకరిద్దరిని పట్టుకొని వచ్చి కోర్టులో నిలబెట్టి కోర్టు జైలు శిక్ష రాసి లేదంటే కోర్టు అంతా ఉప్పియాలి, వాళ్ళ క్లీన్ చేపియాలి. అప్పుడు తెలుస్తుంది బాధ్యత అంటే ఏందో, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడదో తెలియజేస్తుంది. దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్, హెయిర్ లైన్ బార్డర్స్ అంటారు వాటిని. అవి ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తే ఇప్పుడు చార్మినార్ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, రిజిస్ట్రార్ కంప్లైంట్ ఇచ్చారు దీని మీద. ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాన్ని ఐటీసీఎల్ కు పంపుతారు. ఎవరు ఏ ఐపీ అడ్రస్ తోటి దాన్ని పోస్ట్ చేశారు, ఎక్కడ తయారు చేయించారు, తయారు చేసిన వాడిని, తయారు చేయమని చెప్పిన వాడిని, తయారు చేయడానికి సపోర్ట్ చేసిన వాడిని, పోస్ట్ చేసిన వాడిని, సర్క్యులేట్ చేసిన వాడిని, పబ్లిష్ చేసిన వాడిని ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి కోర్టు ముందు నిలబెడతారు. భయం లేక, చట్టం అంటే అవగాహన లేకపోవడం అయితే భయం లేక, అంటే ఒకసారి చర్యలు తీసుకుంటే ఇలాంటి నెగిటివ్ వార్తలు అంటే నిర్ధారణ లేని వార్తల్ని ప్రసారం చేయకుండా ఉంటారనేది కూడా ఒకంత చెప్తున్నారు సోషల్ మీడియా మీద. ఇలాంటి విషయాల్లో పర్టికులర్ గా రెస్ట్రిక్షన్స్ అవసరం అనేది అయితే వినిపిస్తున్న డిమాండ్. ఎస్ మాట్లాడదాం. ఫైనల్ గా ఒక ప్రశ్న, అంటే ఎస్ మీడియాలో వస్తున్నటువంటి ఒక ప్రశ్న, బండి భగీరథ్ లొంగిపోయాడా లేకపోతే పోలీసులు పట్టుకున్నారా అనేది ఒక మెయిన్ క్వశ్చన్. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్లారిటీ వస్తే బాగుంటుంది అనేటువంటి మాట. యాజ్ అడ్వకేట్ ఆ కేసును లీడ్ చేస్తున్నారు కాబట్టి మీరు మీ మాటల్లో వినాలి ఒకసారి. నిన్న రాత్రి నుంచి మీ సోషల్ మీడియా ఛానల్స్ లో, మీ యూట్యూబ్ ఛానల్స్ లో, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లో, సాటిలైట్ ఛానల్స్ లో ఒక వీడియో ప్లే చాలా మేము అదే అంటున్నాం. మేము ఇతర వారితో మాకు కంపారిజన్ కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. కానీ బట్ మేమైతే చాలా ఫెయిర్ గా మీ ద్వారా అంటే మీ నోటి గుండా అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చూసిన తర్వాత కూడా అనుమానాలు వస్తున్నాయంటే చూసేవాళ్ళ దృష్టికోణం పైన నాకు అనుమానం. అంటే అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, అంటే లొంగిపోయాడా లేకపోతే పోలీసులు అక్కడ పక్కా ఇన్ఫర్మేషన్ తో పట్టుకున్నారా అని. దట్ ఈస్ నాట్ ద రియల్ రీజన్ బిహైండ్ ఇట్. ఐ విల్ టెల్ యూ వాట్ రియల్ రీజన్ బిహైండ్ దట్ డౌట్స్ ఆర్. అరే ఇన్ని రోజులు బండి సంజయ్ ని మనం తిట్టేశాము, బండి భగీరథ్ సరెండర్ చేయలేదని. ఇప్పుడు బండి భగీరథ్ సరెండర్ అయిపోయాడు, ఏమని బద్నాం చేయాలి? సరెండర్ కాలేదు, అరెస్ట్ చేశాడని అనుమానం చేయాలి. రిమాండ్ అయింది, బండి భగీరథ్ కాదని అనుమానం సృష్టించాలి. దిస్ విల్ నాట్ గో ఫర్ ఎవర్, బికాస్ దేర్ ఆర్ సర్టెన్ లాస్ విచ్ విల్ గవర్న్ హౌ పీపుల్ షుడ్ యాక్ట్ అండ్ నాట్. ఓకే, అంటే ఎలా ఉండబోతుంది అంటారు ఇది? అంటే ఎప్పటి వరకు మీరు చాలా లైక్స్ షేర్స్ కోసం ఆ రకమైన తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళదు. నిజాన్ని అది నిజంగా చూపించే అది ఖండించాల్సిందే. తప్పుడు వార్త తప్పుగా ఏ వార్త రాసినా గానీ అది తప్పే, దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. అంటే ఫైనల్ గా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అపోహలు గాని అనుమానాలు గాని కొన్ని రోజులు గడిచే కొద్దీ ఈ కేసు కూడా నీరు గారిపోద్దనో లేకపోతే ప్రజల దృష్టిలోంచి మళ్లించేటువంటి పరిస్థితులు ఉంటాయనో రకరకాలుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎలా చూడాలంటారు ఈ సీరియస్నెస్ ని ఫైనల్ గా? దిస్ ఈస్ ఆల్సో వెరీ కామన్ కేస్ విచ్ హ్యాపెన్స్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ ఇన్ దిస్ కంట్రీ. ఇదేదో స్పెషల్ గా జరిగిన కేసు ఏం కాదు.
ఓకే. ఇది జనరల్ గా జరిగే పోక్సో యాక్ట్ కేసు లాగానో ఈ కేసు కూడా జరిగింది. అన్ని కేసులు ఏ రకంగా డీల్ చేస్తారో అట్లనే డీల్ చేశారండి. దీంట్లో స్పెషల్ గా ఒక స్పెషాలిటీ ఆపాదించే ప్రయత్నం మీడియా చేయకూడదు, మీడియా పేరు మీద చలామవుతున్నటువంటి ఎవరు చేయకూడదు. ఓకే. ప్రజల్లో అపోహలు అనుమానాలు క్రియేట్ చేసి గవర్నమెంట్ మీద, పోలీస్ వ్యవస్థ మీద, జ్యుడిషియరీ మీద అనుమానాలు రేకెత్తించి వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి తీసుకురావాలి. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని కొట్టడానికి వస్తే మీరు పోయేది పోలీస్ స్టేషన్ కి, మొత్తం సొసైటీలో మీకు ఎక్కడ న్యాయం జరగకపోతే న్యాయం కోసం పోయేది కోర్టుది. జ్యుడిషియరీని, పోలీస్ డిపార్ట్మెంట్ పైన వాళ్ళు తప్పులు చేశారో తయారా తర్వాత విషయం, కానీ ప్రతిసారి ఏది జరిగినా కోర్టుల వైపు, జడ్జిల వైపు వేలు చూపించే ప్రయత్నం మాత్రం జనాలు చేయకూడదు. వాళ్లకు మంచిది కాదు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకు కూడా ఇదే కోర్టు అవసరం పడుతుంది. అప్పుడు ప్రజలలో నమ్మకాలు పోగొట్టే ప్రయత్నం చేయకూడదని నా సలహా. రైట్, థ్యాంక్ యూ కరుణాసాగర్ గారు. ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి డౌట్స్ కొన్ని క్లియర్ చేశారు. విల్ సీ, అంటే ఈ కేసులో ఉన్నటువంటి అనుమానాలు కానీ లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాలకు సంబంధించి ఆ కేసును లీడ్ చేస్తున్నటువంటి హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు ఇచ్చినటువంటి క్లారిటీని అయితే మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా బండి సాయి భగీరథ్కి సంబంధించి ఎక్కడా తప్పు జరగలేదు. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. బెయిల్ తోటి అతను బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఒక పొలిటికల్ నాయకుడు, అంటే కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఈ కేసులో ఈ స్థాయి సీరియస్నెస్ ఉంది. కానీ యాజ్ యూజువల్గా ఇతరత్రా ఉండే నార్మల్ ఫోక్సో కేసుకి సంబంధించి ఉండే పరిస్థితే ఉంది తప్ప ఈ కేసుని ఏదో బిగర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పొలిటికల్ వెండెటా ఉంది. సో రాజకీయంగా బండి సంజయ్ని దెబ్బతీయడానికి ఇదంతా జరుగుతోందని ఈ కేసును వాదించేటువంటి కరుణాసాగర్ గారు అయితే చెప్పారు. చూద్దాం ఇతర కేసుల మాదిరిగా ఉంటుందా, లేకపోతే చట్టం ముందు కేంద్ర మంత్రి కొడుకైనా లేకపోతే ఇతరత్ర ఎవరైనా సరే అందరూ ఒకటేనా అనేటువంటిది ప్రూవ్ అవుతుందా అనేది కూడా మనం చూడాల్సి